ఏదైతే కొరుట్ల మిట్పల్లి మున్సిపాలకు పంపించిన నిధులు వీటిని కేంద్ర నిధులు అంటారు తప్ప. అదే విధంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దీని మీద చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు టైము డేటు స్థలం చెప్పండి, మా భారతీయ జనతా పార్టీ తరఫున వస్తారు. ఈ పూర్తి పార్టీల వారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి, ఇంకా నిధులు ఎక్కించేందుకు ప్రయత్నం చేయండి. అంతేగాని కేంద్ర నిధులను మా నిధులను చెప్పుకోవడానికి ఇది సరికాదని చెప్పని. కానీ కొందరు స్వార్థంతో నేనే సాధించాను, నేనే నిధులు తీసుకొచ్చాను అని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, మేము ఎమ్మెల్యేలే అయి ఉండి కేవలం ఫంక్షన్లకు జై శ్రీరామ్. ఏదైతే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఏదైతే కొరుట్ల మిట్పల్లి మున్సిపాలకు పంపించిన నిధులు వీటిని కేంద్ర నిధులు అంటారు తప్ప వీరు ఈ ఎమ్మెల్యే అనుకొని చెప్పుకుంటున్న ఇంకో నాయకులు కానీ వీళ్ళు తీసుకొచ్చినవి కాదని చెప్పి చెప్తూ, మీరు ఏదైతే ఈ ఫ్లెక్సీలకు ఈ పత్రికా ప్రకటనలకు మీరు పోజులు ఇచ్చుడు, మీరు ప్రకటనలు చెప్పుకోడు కాకుండా మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో అవి నెరవేర్చేందుకు మీరు పోటీ పడాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు పంపించిన నిధులు అని చెప్పి మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ, ఈ ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకొని ఏదైతే ప్రకటనలు కానీ ఫ్లెక్సీలు కానీ ఇచ్చుకోవాలని చెప్పి ప్రజలు చైతన్యవంతులైనారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో మీకు చావు దెబ్బ తప్పదని చెప్పి మేము తెలుపుకుంటూ, ఇప్పుడు పంపించిన ఏదైతే ఈ నిధులను ప్రతి ఒక్క వార్డుకు సమానంగా పంపి ఎక్కడైతే డెవలప్ కాలేదో ఆ వార్డులకు అన్నిటికీ సమానంగా పంపించాలని, అలాగే హిందూ శ్మశాన వాటికలు ఏదైతే నేను గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ సాయిరాం తీర కారణంలోని శ్మశాన వాటిక మొత్తానికి డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఎకిన్పూర్లో అక్కడ సుధా డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ ఉన్న ఎరకల వాళ్ళలో సుధా డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి హిందూ శ్మశాన వాటికలు కంపల్సరీ వీటిని డెవలప్ చేయాలని చెప్పి, అలాగే ఇంకా ఉన్న నిధులను ప్రతి ఒక్క వార్డుకు పాదరాష్ట్రంగా ప్రతి ఒక్క వార్డుకు పంపించాలని చెప్పి కోరుకుంటూ డిమాండ్ చేస్తూ, జై హింద్, జై భారత్. గత 3 రోజుల నుంచి కూడా కేంద్ర నిధుల విషయంలో మేము తెప్పించినాం అని కొద్దిమంది నాయకులు అంటున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే ఇన్ని రోజుల నుంచి ఏదైతే మున్సిపాలిటీల్లో మురికిపాళ్ళు అయిపోయినాయి, ఇంతవరకు అసలు అభివృద్ధులు జరుగుతలేవు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, గతంలో చేసిన ఎమ్మెల్యేలు కానీ, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎక్కడైనా తట్టడి మట్టు పోసి ఆ యొక్క రాష్ట్ర నిధులు అయినట్టుగా నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ నిధులపై, కేంద్ర నిధులపై చర్చించాలి. అదేవిధంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దీని మీద చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు టైము డేటు స్థలం చెప్పండి,
మా భారతీయ జనతా పార్టీ తరఫున వస్తారు. ఈ పూర్తిగా కేంద్ర నిధులు మన యొక్క నాయకుడు అరవింద్ గారు చేపట్టిన అభివృద్ధిలో ఇదొక భాగం. ఎందుకంటే ఏదడగకున్నా కూడా ఎంపీ గారు వారే స్వయంగా స్పందించి ఈ యొక్క నిధులను కేటాయిస్తారు. ఇంకో విషయం ఏంటంటే పారదర్శకంగా ఉండాలి. ఏదైతే నిధులు కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఖర్చు పెట్టాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఉన్న కాడ నిధులు పెడతా అంటే ఊరుకునే లేదు. ఎందుకంటే దీనిపై నగర కమిటీ భారతీయ జనతా పార్టీ యొక్క పట్టణ శాఖ నుంచి దాని మీద విజిలెన్స్ కమిటీ ఎట్లుంటుందో బీజేపీ పార్టీ పరంగా ఒక విజిలెన్స్ కమిటీ ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారు. మీరు ఎక్కడెక్కడ నిధులు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, తప్పుదారు పట్టిస్తున్నారా, లేకపోతే నిజంగానే పేదలకు చెందవలసిన ఈ యొక్క నిధుల్ని ఖర్చు చేస్తున్నారా లేదా పారదర్శకం ఉండాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కేంద్రమే నిధులు ఇస్తుంది తప్ప ఇంకా ఈ యొక్క రాష్ట్రం ఈ అప్పుల పాలై బిచ్చగాళ్ళ లెక్క మేము అడుకొని ఉంటామనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ నిధులు పూర్తిగా నరేంద్ర మోడీ గారు పంపించిన కేంద్ర నిధులు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఏదైతే ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన 37,40,00,000 కోరుట్ల మెట్పల్లి పట్టణానికి యుఐడిఎఫ్ అనే ఒక ఏదుందో దాని ద్వారా మంజూరైన యుఐడిఎఫ్ అనే మన డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ నిధులు మంజూరైనాయి. దీనికి ఇదే మీకు పత్రికాముఖంగా చూపిస్తున్నా. ఇది చూడండి, కేంద్రం వాటా ఎంత ఉందని చెప్పండి మీకు కనబడుతుంది. ఇలా కోరుట్లకు వచ్చేసి జీవో కాపీ 18,70,00,000 మన కోరుట్ల పట్టణానికి వచ్చినాయి. దీన్ని కొన్ని పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మా నిధులు మేము మంజూరు చేసాం రాష్ట్రం నుంచి అని చెప్పుకుంటారు కదా, వాళ్ళకి ఇదొకటే సమాధానం, జీవో కాపీ ఒకటే. కాబట్టి మాకు కేంద్రం నుంచి వెళ్ళి మేము అడగాల్సిన అవసరం లేదు. మాకు ఏదైతే అక్కడ దమ్మున్న నాయకుడు కొరుట్ల నాయకుడు ఎవరు ధరంపూర్ అరవింద్ గారు కేంద్రం లోపల ఆయన ఉన్నారు. కాబట్టి మాకు అడగకుండానే అన్నగారు నిధులు కేటాయిస్తారు. ఏదైతే మేము అడగక ముందే నవోదయ స్కూలే కావచ్చు, ఇటు మన కోట్లపట్నం నవోదయ స్కూల్ వచ్చింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, తరగతులు నడుస్తున్నాయి. ప్లస్ ఇంకోటి చలిగాల్లో కూడా మన కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఏమున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటి ముందుగానే మన కోట్ల పట్టణానికి అవి వాటంతటవే నడుచుకుంటూ వస్తాయి. మీరు ఏదైతుందో మీ పార్టీల వారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి, ఇంకా నిధులు ఎత్తేసేందుకు ప్రయత్నం చేయండి. అంతేగాని కేంద్ర నిధులను మా నిధులను చెప్పుకోవడానికి ఇది సరికాదని చెప్పని ఒకసారి విన్నవించుకుంటున్నాము. అలాగే వచ్చిన నిధుల్ని ఏదో వార్డులలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులో ఆన్లైన్లో కాకుండా పారదర్శకంగా అన్ని వార్డులలో సమానంగా ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే ఇప్పుడు చెప్పారు హిందూ శ్మశానిక వాటికలు అవి లేవని చెప్పారు, వాటికి ఖర్చు చేయండి. ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేని ప్రాంతం ఉందో అక్కడ మొత్తానికి ఖర్చు చేయాలా, అన్ని వార్డులకు దాన్ని బట్టి పారదర్శకంగా సమానంగా ఖర్చు చేయాలని చెప్పని కోరుట్ల మెట్పల్లి జంట పట్టణాల అభివృద్ధి కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 37.40 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసింది. కానీ కొందరు స్వార్థంతో నేనే సాధించాను, నేనే నిధులు తీసుకొచ్చాను అని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజల చెవిలో పువ్వు పెట్టడం లాంటిదే. ఖచ్చితంగా ఈ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసింది. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ నిధులను అధికారులు సక్రమంగా అన్ని వార్డుల అభివృద్ధి కోసం వాడవలసిందిగా కోరుతున్నాం. ఇదేం పాతకాలం కాదు, అంతా చదువుకున్న వాళ్ళే. 1920s అసలే కాదు, 21వ శతాబ్దంలో దూసుకొని పోతున్నాం. కాబట్టి మసిబూసి మారేడుకాయ చేయడం తప్పు. ఖచ్చితంగా 200% కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే. కాబట్టి ఈ విషయం ప్రజలకు తెలియజేయడం కోసమే మేము ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధులను, యుఐడిఎఫ్ నిధులను ఏదైతే మేము సాధించామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గత 10 సంవత్సరాలు మీ హయాంలో స్థానిక సంస్థలలో మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే, నిధులు కేటాయించకపోతే, మీ సొంత పార్టీకి సంబంధించిన
సర్పంచులు ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మీకు కానవాలేదా? ఇప్పుడు ఏదో మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏదైతే నిధులు ఇచ్చిండో దాన్ని మేము తెచ్చినామని చెప్పుకోవడం హాస్యాస్పదం. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు, మేము ఎమ్మెల్యేలే అయి ఉండి కేవలం ఫంక్షన్లకు చావులకు పురులకే పోయేస్తున్నాం కానీ ఒక్క రూపాయి కూడా మాకు కేటాయిస్తారని స్వయంగా ఎమ్మెల్యేనే మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. అటువంటిప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ని మేము సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటు, హాస్యాస్పదం. ఇది వాళ్ళు పునరాలోచించుకోవాలా. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు అవన్నిటిని కూడా పారదర్శకంగా ఈ కోరుట్ల మున్సిపాలిటీ కానీ పక్క మిడ్బెల్లి మున్సిపాలిటీ కానీ పారదర్శకంగా ప్రతి ఒక్క వార్డుకు కేటాయించి అభివృద్ధి పదంలో ఉంచాలని ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీ మాటలు ఇక్కడ చెల్లాయి, మీ మాటలను ఎవరు కూడా ఈ తెలంగాణ ప్రజలు కానీ కోరుట్ల నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మట్లేదని మేము హెచ్చరిస్తున్నాం. జై నరేంద్ర మోడీ, జై అరవింద్ అన్న గారు. ఈరోజు మన కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మన బింగి వెంకటేష్ గారు మన అందరి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన కేంద్రం మన నరేంద్ర మోడీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు మన ఎంపీ అరవింద్ అన్న గారి ఆధ్వర్యంలో మరి 37,40 లక్షల మన కోరుట్ల మిట్పల్లి మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అవి ప్రతి వార్డులో ఎక్కడైతే సరిగా లేవో అక్కడ అన్ని మనకు ఈ కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో అవి సక్రమంగా నిర్వహించాలి. ఇప్పుడు ఇరకలవాడ ఉంది ఆదర్శ్ నగర్ లో, అదైతే పూర్తిగా చాలా శిథిలావస్థ చేరిపోయింది. దయచేసి అక్కడ కూడా ఆ నిధులు అక్కడ కేటాయించాలని మున్సిపల్ అధికారులను కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ రోజు మన కోరుట్ల బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి అందరూ పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి అలాగే నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మన ఎంపీ అరవింద్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. జై